సో మీ కాలేజ్ డేస్లో ఇలా బాగా తుంటరి పని చేసి మీ పేరెంట్స్కి దొరికిపోయిన సందర్భం ఏమైనా ఉందా? పేరెంట్స్కి ఎప్పుడు దొరకలేదు పాపం, వాళ్ళు చదువుకోలేదండి. ఓకే. 9th క్లాస్లో అటెండెన్స్ వేయించుకోగానే కరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేట గోడ దూకేసి 11 o'clock షోకి వెళ్ళేవాడిని, పక్కనే ఉండే సత్యనారాయణ టాకీస్ అని. అది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒకసారి తప్పానండి, ఇంటర్మీడియట్ తప్పాను నేను. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డైలీ నర్సరావుపేట నుంచి రిలీజులు ఉండేవి కాదు, నర్సరావుపేటలో 7 థియేటర్లే ఉండేవి. సో గుంటూరులో అయితే మాకు 16 థియేటర్లు దాకా ఉండేవి. మాటనే మార్నింగ్ ఫస్ట్ షో సెకండ్ షో రెండు చూసి దొంగల బండికి దొనకొండ బండి ఉండేది, ఆ బండికి నర్సరావుపేట వచ్చేవాళ్ళం. ఇంతకు మించి ఏమీ లేదు, చదివింది లేదు చచ్చింది లేదు, అన్నీ అబద్ధాలు. ఆ తర్వాత నేనేంటంటే నేను అప్పుడు కూడా కొంచెం ఎమోషనల్గానే మాట్లాడేవాడిని. అలా మా కాలేజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను, డిగ్రీ కాలేజ్. ఏమంటే మీరు చెప్తున్నారు కానీ అంతగా ఎక్కట్లేదండి అని అనేవాడిని. అంటే వాళ్ళలో లేదు లోపం, నేను అసలు విన్సేస్తే కదా. సో అలాసరికి సర్లే సెకండ్ ఇయర్ చూద్దాం థర్డ్ ఇయర్ చూద్దాం అనుకున్నారు. అమ్మతోడు ఆ 2 సంవత్సరాలు చదివానండి నేను, వీళ్ళు నన్ను గట్టిగా పడతారనేసి. సో చదివింది తక్కువ కానీ చదివితే చాలా బాగా చదివేవాడిని. సో చదవకుండానే ఇంత జ్ఞానాన్ని తెచ్చుకోగలిగారు. చదివాను తల్లి డిగ్రీ. కాదు ఫెయిల్ అయ్యాను అన్నారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అలా ఫస్ట్ టైంలోనే ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యి ఉంటే 10th కూడా ఫెయిల్. అయ్యో 10th ఫెయిల్. మమ్మల్ని మించిన బేవర్స్ నా కొడుకులు ఈ భూమి మీద ఉండరు. సో ఇంత జ్ఞానోదయం అంటే నాతో పాటు మా జీవన్ కానీ మా బ్యాచ్ అంతా వేరే ఉంది, ఒక బ్యాచ్. థ్యాంక్ యూ సార్.